ప్రెజెంట్లో పెళ్లి జరిగింది. కానీ అది ఇద్దరి మనసులు కలయిక కాదు. రెండు కుటుంబాల గౌరవం కాపాడటానికి జరిగిన ఒక సంబంధం. పెళ్ళైన మొదటి రోజు నుంచే సిద్ధు మారిపోయాడు. ముందెప్పుడూ నవ్వే అబ్బాయి ఇప్పుడు రోజంతా నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు. ఆఫీస్కి వెళ్తాడు, వచ్చి గదిలో తలుపేసుకుంటాడు. ఎవరితోనూ మాట్లాడు. దివ్య అతనికి దగ్గర అవ్వాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు. అతని బాధకు సమయం కావాలని మాత్రం అర్థం చేసుకుంది. ఒకరోజు సిద్ధు తండ్రి రాఘవేంద్రరావు దివ్యను పక్కకు పిలిచాడు. అమ్మ, ఇలా ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటే ప్రతి మూలలోనూ నిహారిక జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. దివ్య మౌనంగా వినింది. అందుకే మీ ఇద్దరి కోసం కొత్త ఇల్లు సిద్ధం చేశాను. అక్కడ ప్రశాంతంగా ఉండండి. దివ్య తల ఊపింది. సిద్ధు దివ్య కొత్త ఇంటికి వెళ్ళి గృహప్రవేశం చేశారు. ఇంట్లో వాళ్ళిద్దరే. వారికి తోడుగా 50 ఏళ్ల పనమ్మాయి వయసున్న పని మనిషి లక్ష్మమ్మ. ఆమె చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలోనే పనిచేస్తుంది. మొదటి రోజే ఆమె దివ్యను చూసి అనుకుంది, ఈ అమ్మాయి కళ్ళల్లో చాలా బాధుందే. ఆ రోజు రాత్రి దివ్య వంట చేసింది. సిద్ధుకి ఇష్టమైన వంటలు ఏవో అత్తయ్యను అడిగి తెలుసుకుంది. అన్నీ టేబుల్ మీద పెట్టింది. సిద్ధు భోజనం చేద్దామా, నాకు ఆకలి లేదు అంతే. తన గదిలోకి వెళ్ళిపోయాడు. దివ్య టేబుల్ దగ్గరే కూర్చుంది. 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట. సిద్ధు బయటకి రాలేదు. చివరికి ఆమె కూడా తినకుండా ప్లేట్ తీసేసింది. లక్ష్మమ్మ అది చూసి, అమ్మా మీరు తినండి. దివ్య చిరునవ్వు నవ్వింది. ఆయన తినకుండా నేను తినను. లక్ష్మమ్మ ఆశ్చర్యంగా చూసింది. మరుసటి రోజు కూడా అదే జరిగింది. ఆ తర్వాత రోజు కూడా. సిద్ధు తినకపోతే దివ్య కూడా తినేది కాదు. ఒకరోజు రాత్రి లక్ష్మమ్మ ధైర్యం చేసి అడిగింది, అమ్మా ఆయన మీతో సరిగ్గా మాట్లాడటం లేదు, మీ గురించి పట్టించుకోవడమూ లేదు, అయినా ఎందుకు ఇలా? దివ్య కాసేపు మౌనంగా ఉంది. తర్వాత మెల్లగా నవ్వింది. ప్రేమ అంటే ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించడమే కాదు లక్ష్మమ్మ, వాళ్ళు బాగుండాలని కోరుకోవటం. ఆయన ఒకరోజు ప్రశాంతంగా నవ్వుతాడు, నాకు అదే చాలు. ఆ మాట విన్న లక్ష్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రోజులు గడుస్తున్నాయి. సిద్ధు మారటం లేదు. రాత్రులు ఒంటరిగా కూర్చొని నిహారిక ఫోటో చూస్తుంటాడు. కొన్నిసార్లు తాగి ఇంటికి వస్తాడు. తలుపు తెరిచేది దివ్యే. ఒక్క మాట కూడా అనదు. నిశ్శబ్దంగా అతని గదికి తీసుకెళ్తుంది. నీళ్ళు ఇస్తుంది. బలవంతంగా ఫుడ్ పెడుతుంది. సిద్ధు ఇలా ఉండటంతో దివ్యకు కూడా నిద్ర పట్టదు. ఒకరోజు సిద్ధు బాగా తాగొస్తాడు. అడిగింది, ఏంటి ఇది? ఇలా నువ్వు అస్సలు బాలేదు. ఇది నీకు నీ కుటుంబానికి మంచిది కాదు. ప్లీజ్ రా మానే అని బ్రతిమలాడింది. నన్ను ఎందుకు చూసుకుంటున్నావు అని కోపంగా అడుగుతాడు. నేను నీకేమవుతాను? దివ్య నిశ్శబ్దంగా నిలబడిపోతుంది. సిద్ధు మళ్ళీ అరిచాడు, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. నువ్వు నా జీవితంలోకి రావటం కూడా నాకు ఇష్టం లేదు. నన్ను ఒంటరిగా వదిలే అని గట్టిగా అంటాడు. దివ్య కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. కానీ ఆ కన్నీటి చుక్క కూడా కింద పడనివ్వలేదు. ఆమె మెల్లగా వెనక్కి తిరిగి గది తలుపు చూసింది. బయట లక్ష్మమ్మ అంతా చూస్తుంది. ఆమె మనసులో ఒక్కటే మాట, ఇంత ప్రేమించే భార్యను దేవుడు అందరికీ ఇవ్వడు బాబు అనుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సిద్ధు దివ్యను పిలుస్తాడు. దివ్య అని సిద్ధు పిలవటంతో, ఏంటి సిద్ధు పిలిచాడా నన్ను అని చాలా సంతోషంగా వెళ్తుంది దివ్య. సిద్ధు దివ్య ముందు ఒక పేపర్ పడేసి, సైన్ చేయి అంటాడు. ఏంటి సిద్ధు అని అడుగుతుంది. సిద్ధు ఏం మాట్లాడలేదు. ఓపెన్ చేసి దివ్య, డివోర్స్ పేపర్సా? సిద్ధు, నువ్వు సైన్ చేసి వెళ్ళిపో. నేను ఎలాగైనా నిహారికను తప్ప ఇంక ఎవరిని పెళ్లి చేసుకోను అని చాలా గట్టిగా చెప్తాడు. నేను నిహారికను వెతుక్కుంటాను, వెతికి తెచ్చుకుంటాను. దాంది చిన్నపిల్లతత్వం, పిచ్చిది ఏమైపోతుందో అని ఏడుస్తూ అంటాడు సిద్ధు. నాకు నువ్వు నా జీవితంలో ఉండటం ఇష్టం లేదు. రేపు నిహారిక వస్తే ఫీల్ అవుతుంది అని సిద్ధు అనటంతో దివ్య మనసు విరిగిపోతుంది. అలాగే అని దివ్య సైన్ చేస్తుంది. ఇలా ఒక 3 నెలల కాలం గడుస్తుంది. దివ్య చాలా డల్ అయిపోతుంది. ఆఫీస్కి వెళ్తుంది, వస్తుంది. సిద్ధుని చూస్తే చాలా బాధపడుతుంది. ఒకరోజు సాయంత్రం ఆకాశమంతా మబ్బులు కమ్ముకున్నాయి. కాఫీ షాప్ ముందు నిహారిక కారెక్కబోతుండగా సిద్ధు వేగంగా ఆమె ముందుకొచ్చాడు. నిహారిక అని గొంతుతో గట్టిగా వినిపిస్తుంది. నిహారిక నెమ్మదిగా వెనక్కి తిరిగింది. ఆమె పక్కనే నిలబడి ఉన్న అర్జున్ ముందుకు వచ్చాడు. సిద్ధు, ఇక్కడ కాదురా, రా మాట్లాడుకుందాం. సిద్ధు ఒక్క క్షణం కూడా మాట్లాడలేదు. అతని కళ్ళల్లో కోపం, బాధ, అవమానం అన్నీ కలిసిపోయాయి. ముగ్గురు కొంచెం సిటీకి దూరంలో ఉన్న ఒక ప్లేస్ దగ్గరికి వచ్చారు. అక్కడ ఎవరూ లేరు, గాలి మాత్రమే వీస్తుంది. సిద్ధు, ఎందుకు నిహారిక అని అడిగాడు. ఆ ఒక్క మాట. నిహారిక నవ్వింది. ఆ నవ్వులో ప్రేమ లేదు, వ్యంగ్యం మాత్రమే ఉంది. ఎందుకా? ఇంకా అర్థం కాలేదా? సిద్ధు
నువ్వు నా జీవితంతో ఎందుకు ఆడుకున్నావు? నిహారిక ఒక్కసారిగా అతని కళ్ళల్లోకి చూసింది. ఎందుకంటే నాకు నువ్వంటే ప్రేమ లేదు. ఆ మాట సిద్ధు గుండెల్లో బుల్లెట్లా దూసుకెళ్ళింది. అంతా ఒక బెట్ కోసం. నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. నువ్వు నా వెనకాల తిరుగుతుంటే నాకు చాలా నచ్చేది. నా ఈగో సాటిస్ఫై అయ్యేది. అందుకే కంటిన్యూ చేశాను. సిద్ధు కళ్ళల్లో నీళ్లు మెరిశాయి. అంటే నేను నీకు ఐ లవ్ యూ కూడా చెప్పలేదే. గుర్తు తెచ్చుకో, ఎప్పుడైనా చెప్పానా? పెళ్లి చేసుకుందామన్నా నువ్వు చేసుకుంటానన్నావు. నాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో బెస్ట్ ఆప్షన్వి కదా అని ఓకే అన్నాను. భవిష్యత్ గురించిన చెప్పిన కలలన్నీ అబద్ధం. నువ్వు నా ప్రపంచం అన్నది కూడా అబద్ధమే. సిద్ధు కాళ్ళు వణికాయి. అయితే ఆ రోజు బర్త్డే గిఫ్ట్స్ గురించి? నిహారిక ఒక్కసారిగా కోపంగా అరిచింది. అవును, అవి కూడా అబద్ధమే. ఆ గిఫ్ట్స్ నేను పంపలేదు. నువ్వు చెప్పగానే నేను పంపేశానని చెప్పాను. నువ్వు కూడా నమ్మేశావు. ఒరే, నేను ఆ మాట చెప్పకపోతే నువ్వు నమ్మవు కదరా. నేను బెట్లో గెలవాలనేదే ఇంపార్టెంట్. అందుకే అవి నేనే పంపాను అని చెప్పాను. కాబట్టే నువ్వు నాకు ప్రపోజ్ చేశావు. అయినా మనం కలిసి ఉన్నప్పుడు కూడా వచ్చాయి కదరా గిఫ్ట్స్. ఎలా నమ్మావు? ఫూలిష్ కిడ్. అసలు నీకు బుద్ధి అనేది ఉందా సిద్ధు? ఎవరో ఒక అమ్మాయి చిన్నప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకి గిఫ్ట్ పంపుతుంది. ఒక్కసారి కూడా ఎవరో తెలుసుకోవాలనే ప్రయత్నం చేశావా? నేను పంపానంటే ఒక్క సెకండ్ అయినా ఆలోచించావా? సిద్ధు తల వంచుకున్నాడు. మాట రావటం లేదు. నిహారిక ఆగలేదు. నువ్వు ప్రేమ గురించి గొప్ప గొప్ప మాటలు చెప్తావు కదా. అసలు ప్రేమ అంటే ఏంటో నీకు తెలుసా? నీ ముందే నిన్ను ఊపిరిలా ప్రేమించిన అమ్మాయి ఉంది. కానీ ఆమెను మాత్రం ఒక్కసారి కూడా చూడలేదు. సిద్ధు ఆశ్చర్యంగా తలెత్తి చూశాడు. ఏమంటున్నావు? నిహారిక నవ్వింది. ఈసారి ఆ నవ్వులో బాధ ఉంది. ఆ రోజు నీకు తెలియకుండా నేను ఒక డైరీ చదివాను. ప్రతి పేజీ, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి మాట నిన్నే ప్రేమించింది. నువ్వు మాత్రం ఆమెను ఒక స్నేహితురాల్లా కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ఆమె ఎవరో తెలుసా? సిద్ధు గుండె బలంగా కొట్టుకుంది. ఎవరు? నిహారిక ఒక్కో పదం నెమ్మదిగా పలికింది. దివ్య. ఆ పేరు విన్న క్షణం సిద్ధు ప్రపంచమే ఆగిపోయింది. దివ్యనా? అవును. చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమించింది. ప్రతి పుట్టినరోజుకి గిఫ్ట్ పంపించింది. నువ్వు నవ్వితే నవ్వింది, నువ్వు ఏడిస్తే తను కూడా ఏడ్చింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన రోజు తన ప్రేమను తనలోనే పాతిపెట్టేసుకుంది. నేను ఆమె డైరీ చదివాక నన్ను నేనే అసహ్యించుకున్నాను. అందుకే పెళ్లి మండపం నుంచి వెళ్ళిపోయాను. ఎందుకంటే ఆమె జీవితాన్ని నేను దోచుకోవడం నాకు ఇష్టం లేదు. సిద్ధు కళ్ళల్లోంచి నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. నిహారిక అతని దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకుంది. ఇంకా విను, పెళ్ళై నెలలవుతున్నాయి. నీ భార్య నీకోసం తిండి తినకుండా ఉంటుంది. నువ్వు తాగి వస్తే రాత్రంతా నీ పక్కనే కూర్చుంటుంది. నువ్వు ఒక్క మాట మాట్లాడితేవేమోనని ఎదురుచూస్తుంది. నువ్వు మాత్రం చచ్చిపోయిన గతాన్ని పట్టుకొని బ్రతికున్న ప్రేమను ప్రతిరోజు చంపుతున్నావు. నువ్వు ప్రేమించిన వాడివి కాదు సిద్ధు. ప్రేమించబడని అదృష్టాన్ని గుర్తించలేని మూర్ఖుడివి. ఇంకా నీకు బుద్ధి రాకపోతే నేనేం చేయలేను. ఇప్పుడే ఇంటికి వెళ్ళు. దివ్య గదిలో ఉన్న డైరీ చదువు. అది చదివాక నన్ను ద్వేషించాలా లేక నిన్ను నువ్వు ద్వేషించుకోవాలా అనేది నీకే తెలుస్తుంది అని చెప్పి నిహారిక వెనక్కి తిరిగింది. అర్జున్ కూడా ఆమె వెంటే నడిచాడు. సిద్ధు మాత్రం అక్కడే నిలబడ్డాడు. అతని చేతులు వణుకుతున్నాయి. కాళ్ళు కదలడం లేదు. ఆకాశం నుంచి మొదటి వర్షపు చినుకు అతని చెంపపై పడింది. అది వర్షపు నీరో లేక కన్నీరో అతనికే తెలియలేదు. సిద్ధు వర్షంలోనే కారు నడుపుతున్నాడు. స్టీరింగ్ పట్టుకుని చేతులు వణుకుతున్నాయి. నిహారిక చెప్పిన ప్రతి మాట అతని చెవిలో మళ్ళీ మళ్ళీ వినిపిస్తుంది. దివ్య చిన్నప్పటి నుంచి నిన్నే ప్రేమించింది. ప్రతి పుట్టినరోజుకు గిఫ్ట్ ఆమెవే. వెళ్ళి డైరీ చదువు. లేదు, ఇది నిజం కాదు. దివ్య నన్న అని తనలో తానే అనుకుంటూ కారును మరింత వేగంగా నడపసాగాడు. ఇంటికి చేరుకున్నాడు. కారు ఆగకముందే దివ్య కోసం లోపలికి పరిగెత్తాడు. దివ్య అని గట్టిగా పిలిచాడు. సమాధానం లేదు. మళ్ళీ దివ్య అని పిలిచాడు. వంటగదిలో ఉన్న లక్ష్మమ్మ బయటకు వచ్చింది. బాబు, అమ్మగారు ఇంట్లో లేరు. సిద్ధు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఎక్కడికి వెళ్ళింది? గుడికి వెళ్ళారు బాబు. ఈ రోజు ఉదయం నుంచి చాలా కలవరపడుతున్నారు. మనసు బాగోలేదని దేవాలయానికి వెళ్ళొస్తానని చెప్పారు. సిద్ధు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా మెట్లెక్కాడు. ప్రతి అడుగు అతనికి భారంగా అనిపిస్తుంది. దివ్య తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపలికి అడుగుపెట్టాడు. ఆ గదిలో సున్నితమైన మల్లెపూల పరిమళం. టేబుల్ మీద దివ్య, ఆమె తల్లిదండ్రుల ఫోటో. పక్కనే సిద్ధు పెళ్లి ఫోటో.
అతని చూపు బీరువా మీద పడింది. నిహారిక చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. డైరీ చదువు. వణుకుతున్న చేతులతో బీరువా తెరిచాడు. లోపల బట్టల మధ్య జాగ్రత్తగా పెట్టి ఉన్న నీలిరంగు డైరీ. దానిపై బంగారు అక్షరాలతో ఒక చిన్న వాక్యం. చెప్పలేని ప్రేమ. నా డైరీ. సిద్ధు చేతులు వణికాయి. డైరీ గుండెలకు హత్తుకొని, దివ్య, ఇందులో ఏముంది అని నెమ్మదిగా అన్నాడు. అప్పుడే డైరీలోంచి ఒక చిన్న ఫోటో జారి నేలపై పడింది. సిద్ధు దాన్ని తీసుకున్నాడు. అది 5వ తరగతి స్కూల్ గ్రూప్ ఫోటో. ఆ ఫోటో వెనక చిన్న అక్షరాలతో పెన్సిల్తో రాసి ఉంది. ఈరోజు మొదటిసారి సిద్ధు నాతో మాట్లాడాడు. నాకు ఈరోజు ఎప్పటికీ గుర్తుంటుంది. ఆ అక్షరాలు చదివిన క్షణంలో సిద్ధు కళ్ళల్లో నీళ్లు నిండిపోయా. అంటే ఇప్పటి నుంచి కాదు, అప్పటి నుంచే అని వణికిపోయాడు. నెమ్మదిగా డైరీ మొదటి పేజీ తెరిచాడు. ఒకే వాక్యం. ఈ డైరీ చదివేది నువ్వే అయితే నా ప్రేమ ఓడిపోయిందని అర్థం. అయినా ఒక కోరిక. ఈ డైరీ పూర్తిగా చదివే వరకు నన్ను ద్వేషించకు. నీ దివ్య. ఆ ఒక్క వాక్యం సిద్ధు గుండెలను ముక్కలు చేసింది. డైరీ మీద పడిన అతని కన్నీటి చుక్కలు ఆ సిరాను కొద్దిగా చెదరగొట్టింది. బయట గుడిలో దివ్య చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థిస్తుంది. దేవుడా, ఆయన జీవితంలో ఇక బాధలు వద్దు. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. అంతే. సిద్ధు వణుకుతున్న చేతులతో డైరీ మొదటి పేజీ తిప్పాడు. ఈరోజు సిద్ధు బర్త్డే. అతనికి గిఫ్ట్ ఇవ్వాలనిపించింది, కానీ ఇచ్చే ధైర్యం లేదు. అందుకే ఎవరికీ తెలియకుండా ఒక చిన్న పెన్ స్టాండ్ కొనిచ్చాను. గిఫ్ట్ మీద పేరు కూడా రాయలేదు. హ్యాపీ బర్త్డే. అతను నవ్వుతూ గిఫ్ట్ తీసుకుంటే ఎందుకో నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇక నుంచి ప్రతి సంవత్సరం అతను ఒక గిఫ్ట్ పంపుతాను. అతనికి నేను ఎవరో తెలియకపోయినా అతను నవ్వితే చాలు. ఆ పేజీ చదివిన క్షణం సిద్ధు చేతులు వణికిపోయాయి. ఆమె మొదట గిఫ్ట్. అది దివ్యదా అని తన కళ్ళల్లో నుంచి నీళ్లు డైరీ మీద పడ్డాయి. మరో పేజ్. ఈరోజు సిద్ధు నన్ను మొదటిసారి దివ్య అని పేరు పెట్టి పిలిచాడు. ఇంటికి వచ్చాక అద్దం ముందు నిలబడి ఆ ఒక్క మాటను 100 సార్లు గుర్తు తెచ్చుకున్నాను. ఎంత పిచ్చిదాన్నో కదా నేను. సిద్ధు ఒక్కసారిగా లేచి తన తలను గట్టిగా పట్టుకున్నాడు. దేవుడా, ఇంత చిన్న విషయాలను కూడా అంతగా గుర్తుపెట్టుకుందా అని ఏడ్చాడు. అప్పుడే డైరీ మధ్యలోంచి ఒక చిన్న గిఫ్ట్ ర్యాపర్ కింద పడింది. సిద్ధు దాన్ని తీసుకున్నాడు. అది తన 5వ తరగతి బర్త్డే గిఫ్ట్కి ఉన్న అదే ర్యాపర్. ఇన్ని సంవత్సరాలు దివ్య దాన్ని ఇంత జాగ్రత్తగా దాచుకుందా. సిద్ధు దాన్ని గుండెలకు హత్తుకుని చిన్న పిల్లాడిలా ఏడవటం మొదలుపెట్టాడు. అదే సమయంలో గుడిలో దివ్య దీపం వెలిగిస్తుంది. దేవుడా, ఆయన జీవితంలో ఇక కన్నీళ్లు రావద్దు. ఆయన నవ్వితే అదే నాకు జీవితాంతం చాలు అని కళ్ళు మూసుకొని ప్రార్థించింది. ఆమెకు తెలియదు తన ప్రేమ ఇప్పుడే సిద్ధు హృదయంలో మేల్కొంటోంది అని. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. సిద్ధు చేతిలో దివ్య డైరీ. అతని కళ్ళల్లో ఆగని కన్నీళ్లు. వణుకుతున్న చేతులతో తర్వాత పేజీ తిప్పాడు. ప్రియమైన డైరీ, ఈరోజు నాకు చాలా చాలా బాధగా ఉంది. లంచ్ టైంలో సిద్ధు తన టిఫిన్ ఇంట్లో మర్చిపోయాడు. ఆకలిగా ఉన్నా ఎవరికీ చెప్పలేదు. అది చూసి నా టిఫిన్ను అతని బ్యాగ్లో పెట్టేశాను. అతను అది ఎవరు పెట్టారో తెలియక అందరికీ థ్యాంక్ యూ చెబుతున్నాడు. నాకు మాత్రం దూరం నుంచి చూస్తే చాలు అనిపించింది. సిద్ధు ఒక్కసారిగా డైరీ మూసేశాడు. ఆ రోజు తనకు టిఫిన్ ఎవరు పెట్టారో ఇప్పటి వరకు తెలీదు. అది దివ్య అని గట్టిగా ఏడ్చాడు. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ డైరీ తెరిచాడు. ఈరోజు సిద్ధు బర్త్డే. ఈసారి గడియారం కొనిచ్చాను. అది అతనికి నచ్చిందో లేదో తెలియదు, కానీ అతను గిఫ్ట్స్ తెరిచి నవ్వినప్పుడు నా పుట్టినరోజు వచ్చినంత సంతోషంగా అనిపించింది. ఒకరోజు అతనికి నిజం చెప్దామా అనిపించింది, కానీ అప్పుడు అతను నన్ను దూరం చేస్తాడేమో అనే భయం ఇంకా ఎక్కువ. సిద్ధు తన చేతికున్న పాత గడియారం వైపు చూశాడు. ఎన్నో సంవత్సరాలుగా అది తన దగ్గరే ఉంది. అది దివ్య ఇచ్చిందని ఒక్క క్షణం కూడా ఊహించలేదు. ఇంజనీరింగ్ మొదటి రోజు. ఈరోజు దేవుడు నాకు చాలా పెద్ద బహుమతి ఇచ్చాడు. మళ్ళీ సిద్ధుతో ఒకే కాలేజీలో చేరాను. అతను హాయ్ దివ్య అని నవ్వుతూ పలకరించాడు. ఆ ఒక్క నవ్వు కోసం నేను ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశానో అతను ఇప్పటికీ తెలియదు. ఈ జన్మలో చెప్పలేకపోయినా తరువాత జన్మలో అయినా మొదట నేనే అతనికి ప్రేమని చెబుతాను. సిద్ధు గుండె బలంగా కొట్టుకుంది. దివ్య నవ్వుతూ, ఇన్ని సంవత్సరాలు నా కోసమే బతికావా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. మరో పేజీ తిప్పాడు. ఈసారి డైరీ మీద కొన్ని ఎండిపోయిన కన్నీటి మరకలు కనిపించాయి. ఆ పేజీ పైభాగం తేదీ మాత్రం 14th ఫిబ్రవరి. కింద దివ్య చేతిరాత. ఈరోజు సిద్ధు నిహారికకు ప్రేమని చెప్పాడు. ఆ క్షణం నా గుండె ఆగిపోయిందనిపించింది.
చాలా ఏడవాలనిపించింది. కానీ అతను నవ్వుతున్నప్పుడు అతని సంతోషం చూసి నా బాధను దాచుకున్నాను. ప్రేమ అంటే మనల్ని ప్రేమించటం కాదు, మనకు ఇష్టమైన వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవడం అని ఆ రోజే నేర్చుకున్నాను. ఆ అది చదివిన సిద్ధు డైరీని గుండెలకు హత్తుకొని మోకాళ్ళపై కూర్చున్నాడు. నేను ఏం చేశాను, ఎంత పెద్ద తప్పు చేశాను అని చిన్నపిల్లాళ్లాగా బిగ్గరగా ఏడ్చాడు. ఆ ఏడుపు విని కింద ఉన్న లక్ష్మమ్మ కంగారుగా పైకి వచ్చింది. ఆమె నెమ్మదిగా మెట్లు దగ్గరికి వచ్చింది. గది తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపల సిద్ధు నేలపై కూర్చొని దివ్య డైరీని గుండెలు హత్తుకొని ఆగకుండా ఏడుస్తూ ఉన్నాడు. లక్ష్మమ్మ కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఆమె నెమ్మదిగా, దేవుడా, ఈ బాబుకు నిజం తెలిసింది అని చేతులు జోడించింది. అదే సమయంలో గుళ్ళో దివ్య ప్రసాదం తీసుకుని ఇంటికి బయలుదేరింది. ఆమెకు తెలియదు, తన జీవితాంతం దాచుకున్న ప్రేమ ఇప్పటికే సిద్ధు హృదయాన్ని పూర్తిగా మార్చేసిందని. డైరీని చివరిసారిగా గుండెలకు హత్తుకున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. దివ్య, నువ్వు నన్ను ఇంతగా ప్రేమించావా? నేను మాత్రం నీ ప్రేమను గుర్తించలేకపోయాను అని తనలో తానే ఏడ్చుకున్నాడు. అప్పుడే తలుపు దగ్గర లక్ష్మమ్మ కనిపించింది. బాబు, సిద్ధు వెంటనే కళ్ళీళ్లు తుడుచుకున్నాడు. ఏమైంది లక్ష్మమ్మ? లక్ష్మమ్మ నెమ్మదిగా లోపలికి వచ్చింది. ఆమె చేతిలో ఒక గ్లాస్ పాలు ఉన్నాయి. ఇవి తాగండి బాబు, ఉదయం నుంచి ఏం తినలేదు. సిద్ధు నవ్వడానికి ప్రయత్నించాడు. ఆకలి లేదు. లక్ష్మమ్మ నిట్టూర్చింది. మీ ఇద్దరూ ఒకేలా బాబు. సిద్ధు ఆశ్చర్యంగా చూశాడు. అంటే మీరు తినకపోతే అమ్మగారు కూడా తినరు. సిద్ధు ఒక్కసారిగా తలెత్తి చూశాడు. ఏమన్నావు? అవును బాబు, ఈ ఇంటికి వచ్చిన రోజు నుంచి మీరు భోజనం చేయకుండా లేస్తే అమ్మగారు కూడా ప్లేట్ పక్కన పెట్టేసి లేస్తారు. మీకు జ్వరం వచ్చిన రోజు 3 రాత్రులు నిద్రపోలేదు. మీరు తాగి వచ్చిన ప్రతిసారి మీ గది తలుపు బయటే కూర్చునేవారు. మీకు ఏమైనా అవసరం వస్తుందేమోనని. సిద్ధు కళ్ళల్లో మళ్ళీ నీళ్లు నిండాయి. లక్ష్మమ్మ ఇంకా చెప్పసాగింది. మీకు ఇష్టమైన కూరలు ఏవో, మీకు ఇష్టమైన కాఫీ ఎలా ఉంటుందో, మీ షర్ట్ ఏ రంగంటే ఇష్టమో, మీకు తలనొప్పి వస్తే ఏ టీ ఇస్తే తగ్గుతుందో అన్నీ అమ్మగారికి తెలుసు. కానీ ఆమె గురించి మీకు ఏం తెలుసు బాబు? ఆ ఒక్క ప్రశ్న సిద్ధు గుండెల్లో బలంగా తాకింది. అతను సమాధానం చెప్పలేకపోయాడు. లక్ష్మమ్మ నెమ్మదిగా నవ్వింది. ఒకరోజు నేను అమ్మగారిని అడిగాను, మీరు ఇంత ప్రేమిస్తున్నారని బాబుకెందుకు చెప్పరు అని. అప్పుడు అమ్మగారు ఏమన్నారో తెలుసా? సిద్ధు నిశ్శబ్దంగా ఆమె వైపు చూశాడు. ప్రేమ అంటే మన ఆనందం కోసం కాదు లక్ష్మమ్మ, మనకు ఇష్టమైన వాళ్ళు ఆనందం కోసం జీవించటం. అదే నా ప్రేమ గెలిచిన రోజు. సిద్ధు తల వంచుకున్నాడు. డైరీ మీద అతని కన్నీళ్లు జారిపడ్డాయి. అతను మళ్ళీ డైరీ తెరిచాడు. ఈసారి కాలేజ్ రోజుల పేజీలు. వైభవంగా పెద్ద అక్షరాలతో రాసి ఉంది. కాలేజీలో ఒక సరదా ప్రశ్న. ఈరోజు కాలేజ్ క్లాస్లో అందరం మన భర్త ఎలా ఉండాలి అనే విషయం గురించి మాట్లాడుకున్నాం. అందరూ హ్యాండ్సమ్ కావాలి, రిచ్ కావాలి, ఫారెన్ తీసుకెళ్ళాలి అని చెప్పారు. నన్ను కూడా అడిగారు. నేను మాత్రం నా భర్త నేను ఏడిస్తే నా కన్నీళ్లు తుడవాలి, నేను అలసిపోయి వస్తే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చైనా చాలు, నాకు జ్వరం వస్తే రాత్రంతా నా పక్కనే కూర్చోవాలి, నేను మాట్లాడకపోయినా నా మౌనాన్ని అర్థం చేసుకోవాలి, నేను నవ్వితే నాతో కలిసి నవ్వాలి, నేను భయపడితే నన్ను దగ్గరికి తీసుకోవాలి. ప్రపంచం మొత్తం నాకు ఎదురు నిలిచినా ఆయన మాత్రం నా పక్కనే నిలబడాలి. ప్రేమను మాటల్లో కాదు, ప్రతి చిన్న పనిలోనూ చూపించాలి. కొద్దిసేపు ఖాళీ. చివరిగా ఒకే వాక్యం. నిజం చెప్పాలంటే ఇలా ఉండే భర్త సిద్ధులా ఉంటే చాలు. ఆ ఒక్క వాక్యం సిద్ధు గుండెలను చీల్చేసింది. సిద్ధు చిన్నపిల్లాళ్లాగా డైరీని హత్తుకొని బిగ్గరగా ఏడ్చాడు. దివ్య, నువ్వు కోరుకున్న భర్త నేను కాలేకపోయాను, కానీ ఇక నుంచి నీ కళ్ళల్లో ఉన్న భర్తగా నేను జీవిస్తాను. అతని కళ్ళల్లో ఈసారి పశ్చాత్తాపం మాత్రమే కాదు, ఒక నిర్ణయం కూడా కనిపించింది. అప్పుడే ఒక కొత్త సిద్ధు పుట్టాడు. డైరీని చివరిసారిగా గుండెలకు హత్తుకున్నాడు. సిద్ధు ఇంటి నుంచి బయటికి వచ్చాడు. కారు ఎక్కడికి వెళ్తుందో అతనికే తెలియదు. కొన్ని నిమిషాల తర్వాత కారు ఒక దేవాలయం ముందు ఆగింది. ఆ దేవాలయం దివ్య తరచూ వచ్చేది. సిద్ధు నెమ్మదిగా కారులోంచి దిగాడు. దేవుడా, ఇంత ప్రేమను నా ముందే ఉంచి నేను ఎలా చూడలేకపోయాను అని మనసులో ప్రశ్నించుకున్నాడు. అప్పుడే గుడి మెట్లపై నుంచి తెల్లని చీరలో ప్రసాదం చేతిలో పట్టుకుని దివ్య నెమ్మదిగా కిందకు దిగుతుంది. సిద్ధు చూపే ఆమె మీదే నిలిచింది. డైరీ చదవక ముందులో ఎప్పుడూ గమనించిన విషయం ఈరోజు అతని కళ్ళకు స్పష్టంగా కనిపించింది. దివ్య చాలా సన్నగా అయిపోయింది. కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంలో అలసట.
అయినా పెదవులపై అదే ప్రశాంతత, చిరునవ్వు. సిద్ధు గుండె బరువెక్కిపోయింది. నా వల్లే ఇలా అయిపోయింది అని తనని తానే నిందించుకున్నాడు. దివ్య గుడి బయట నిలబడి ఉన్న సిద్ధు కారుని చూసింది. ఒక్కసారిగా కంగారు పడింది. సిద్ధు అని త్వరగా మెట్లు దిగి అతని దగ్గరికి వచ్చింది. ఏమైంది? ఆఫీస్కి వెళ్ళలేదా? మీకు బాగానే ఉందా? ఒక్కొక్క ప్రశ్న, ఒక్కొక్క ఆందోళన. సిద్ధు మాత్రం ఆమెను చూస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ కళ్ళల్లో ఇంత ప్రేమ ఉందని ఎందుకు చూడలేకపోయాను అనే బాధ అతన్ని లోపల నుంచి కాల్చేస్తుంది. సిద్ధు ఏమైంది? దివ్య మళ్ళీ అడిగింది. సిద్ధు లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు. కళ్ళల్లో నీళ్లను బలవంతంగా ఆపుకున్నాడు. చల్లగా ఒకే మాట అన్నాడు. కారెక్కు. దివ్య ఆశ్చర్యపోయింది. ఏమైంది? ముందు కారెక్కు అని గొంతులో కోపం ఉంది. కానీ ఆ కోపం దివ్య మీద కాదు, తన మీద. దివ్య ఇంకేమీ అడగలేదు. నిశ్శబ్దంగా కారులో కూర్చుంది. ఇద్దరి మధ్య మొత్తం ప్రయాణం మౌనంగానే సాగింది. ఇంటికి చేరుకున్న దివ్య తలుపులు తోసి లోపలికి వెళ్ళింది. సిద్ధు సోఫాలో నిశ్శబ్దంగా కూర్చున్నాడు. దివ్య ఏం జరగనట్టే నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. లక్ష్మమ్మ ఆశ్చర్యంగా అడిగింది. అమ్మా, నేను చేస్తాను. దివ్య చిరునవ్వు నవ్వింది. లేదు లక్ష్మమ్మ, ఆయనకి ఇష్టమైన సాంబార్ చేస్తాను. చాలా రోజులైంది. ఆ మాట విన్న సిద్ధు తలెత్తి వంటగది వైపు చూశాడు. దివ్య చాలా అలసిపోయి ఉన్న ప్రతి కూరను ప్రేమగా వండుతుంది. సిద్ధు గుండె బిగుసుకుపోయింది. ఇంత బలహీనంగా ఉన్నా ఇంకా నా గురించే ఆలోచిస్తుందా? కొద్దిసేపటికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధమయ్యాయి. దివ్య నెమ్మదిగా వచ్చి సిద్ధు భోజనం చేద్దామా అంది. సిద్ధు ఆమె కళ్ళలోకి చూశాడు. ఒక క్షణం ఏదో చెప్పాలనిపించింది. సారీ అని, నన్ను క్షమించు అనని. మాటలు గొంతు దాటలేదు. నిశ్శబ్దంగా లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. దివ్య ఆశ్చర్యపడింది. ఎందుకంటే ఇన్ని నెలల్లో తను ఒక్కసారి పిలవగానే సిద్ధు ఇలా వచ్చి కూర్చోవటం ఇదే మొదటిసారి. ఆమె ప్రేమగా అన్నం వడ్డించి కొంచెం సాంబార్, ఇది మీకు ఇష్టం అనని అతని ప్లేట్లో వేసింది. సిద్ధు ఒక్క మాట కూడా మాట్లాడకుండా దివ్య చెప్పినట్టే తిన్నాడు. దివ్యకి ఏదో వింతగా అనిపించింది. ఈ రోజుకు సిద్ధుకి ఏమైంది అని మనసులో అనుకుంది. కానీ ఆమెకు తెలియదు, ఈరోజు టేబుల్ ఎదుట కూర్చున్న మనిషి నిన్నటి సిద్ధు కాదు, తన ప్రేమ విలువ తెలుసుకున్న ఒక కొత్త సిద్ధు అని. మరుసటి రోజు ఉదయం దివ్య ఎప్పటిలాగే త్వరగా నిద్రలేచింది. సిద్ధు ఇంకా నిద్రలో ఉంటాడని అనుకుని వంటగదిలోకి వెళ్ళింది. అతనికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసింది. ఫిల్టర్ కాఫీ తయారు చేసింది. టిఫిన్ బాక్స్ కూడా సిద్ధం చేసేసింది. అన్నీ అయ్యాక డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది. సిద్ధు అప్పటికే అక్కడ కూర్చుని ఉన్నాడు. దివ్య ఆశ్చర్యంగా చూసింది. ఇంత త్వరగా లేచావా? అంతే. ఇద్దరూ కలిసి టిఫిన్ చేశారు. ఆ సమయంలో కూడా సిద్ధు చూపు దివ్య మీదే ఉంది. ఆమె మాత్రం అది గమనించలేదు. టిఫిన్ అయిపోయాక దివ్య తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది. ఎప్పటిలాగా తన కారు వైపు అడుగులు వేసింది. అప్పుడే వెనక నుంచి సిద్ధు పిలిచాడు. దివ్య. ఆమె వెనక్కి తిరిగింది. ఈరోజు నాతోరా. దివ్య ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏంటి? నా కారులో వెళ్దాం. కానీ రోజు ఎవరి కారులోనే వాళ్లే వెళ్తాం కదా. సిద్ధు ఆమె మాట పూర్తయ్యేలోపే కారు తలుపు తెరిచాడు. ఎక్కు. ఆ గొంతులో ఆజ్ఞ లేదు, ఆప్యాయతే ఉంది. దివ్య చిరునవ్వుతో నిశ్శబ్దంగా కారులో కూర్చుంది. కారు నెమ్మదిగా ఆఫీస్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. ఇద్దరి మధ్య మాటలు చాలా తక్కువ. కానీ ఆ మౌనం ఇప్పుడు భారంగా లేదు, చాలా హాయిగా ఉంది. ఆఫీస్కి చేరుకున్నారు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. తమ తమ క్యాబిన్లో పనుల్లో పడ్డారు. కానీ ఈరోజు సిద్ధు పని మీద పూర్తిగా దృష్టి పెట్టలేకపోయాడు. ఎప్పుడూ అద్దం గుండా కనిపించే దివ్య క్యాబిన్ వైపు చూస్తూ ఉన్నాడు. ఆమె నవ్వుతూ అందరితో మాట్లాడటం, పనిలో మునిగిపోవటం, కంప్యూటర్ ముందు కూర్చొని ఏకాగ్రతగా పనిచేయటం అన్నీ అతను గమనిస్తున్నాడు. ఇన్ని రోజులు నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు, నేను నిన్ను చూడలేదు అని మనసులో అనుకున్నాడు. మధ్యాహ్నం 1 అయింది. ఎప్పటిలాగే దివ్య సిద్ధు క్యాబిన్ దగ్గరికి వచ్చింది. తలుపు నెమ్మదిగా తట్టింది. సిద్ధు, లంచ్ టైం అయింది. ప్రతిరోజు ఈ మాట చెప్పినా నువ్వు వెళ్ళు అనే సమాధానం వచ్చేది. ఈరోజు కూడా అదే అనుకుంటుంది. వెనక్కి తిరగబోయింది. అప్పుడే సిద్ధు లేచాడు. పద. దివ్య ఆశ్చర్యంగా అతని వైపు చూసింది. లంచ్ చేద్దాం. ఆమెకు నమ్మశక్యంగా లేదు. మీరు? సిద్ధు నవ్వాడు. అవును, చాలా ఆకలిగా ఉంది. దివ్య ముఖం మీద తెలియకుండానే ఒక చిన్న చిరునవ్వు విరిసింది. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. లంచ్ చేస్తుండగా దివ్య ఎప్పటిలాగే తన ప్లేట్లో కూర వేసింది. ఇది తిను, నీకు ఇష్టం కదా. సిద్ధు ఏం మాట్లాడలేదు, నిశ్శబ్దంగా తిన్నాడు. కానీ ఈసారి అతను కూడా తన ప్లేట్లో ఉన్న స్వీట్ను దివ్య ప్లేట్లో పెట్టాడు. నీకు ఇష్టం కదా అన్నాడు. దివ్య ఒక్కసారిగా అతని వైపు చూసింది. ఆమె కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిసి కనిపించాయి.
సాయంత్రం ఆఫీస్ అయిపోయింది. దివ్య సిద్ధు మళ్ళీ పిలిచాడు. దివ్య, వెళ్దాం నా కారులో. ఈసారి దివ్య ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. చిరునవ్వుతో అతని పక్కనే వచ్చి కూర్చుంది. ఇంటికి వచ్చే దారిలో ఎప్పటిలాగే రేడియో పాటలు వినిపిస్తున్నాయి. కానీ ఈరోజు ఇద్దరి మనసులో వినిపిస్తున్నది సంగీతం వేరు. ఇంటికి చేరుకున్నారు. లక్ష్మమ్మ బయట మొక్కలకు నీళ్లు పోస్తుంది. ఇద్దరూ ఒకే కారులో దిగటం చూసి ఆమె చేతిలోని వైపు పైపు నేలపై జారింది. ఆమె కళ్ళల్లో ఆనందం మెరిసింది. దేవుడా, ఇంతకాలానికి ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులు మొదలవుతున్నాయి. దివ్య లోపలికి వెళ్తూ వెనక్కి తిరిగి సిద్ధు కోసం తలుపు పట్టుకుంది. సిద్ధు లోపలికి వచ్చాడు. ఇద్దరూ ఒకరివైపు ఒకరు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు. ఆ నవ్వు వాళ్ళిద్దరి మధ్య మొదలవుతున్న కొత్త జీవితానికి మొదటి అడుగు. ఉదయం దివ్య ఎప్పటిలాగే 6 గంటలకే లేచింది. వంటగదిలో కాఫీ తయారు చేస్తూ సిద్ధును లేపాలి అని అతని గదివైపు నడిచింది. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. ఆమె మెల్లగా లోపలికి చూసింది. ఒక్క క్షణం ఆమె గుండె ఆగిపోయినట్టయింది. అద్దం ముందు సిద్ధు నిలబడి ఉన్నాడు. చాలా నెలల తర్వాత అతని ముఖం మీద గడ్డం లేదు. చక్కగా షేవ్ చేసుకున్నాడు. హెయిర్ కూడా కట్ చేయించుకున్నాడు. తెల్లటి షర్ట్, బ్లూ జీన్స్. కాలేజ్ రోజుల్లో ఉన్న అదే సిద్ధులా కనిపిస్తున్నాడు. దివ్య కళ్ళు పెద్దయ్యాయి. ఇదేనా నేను మొదటిసారి ప్రేమించిన సిద్ధు? ఆమె కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు మెరిశాయి. సిద్ధు అద్దంలో ఆమెను చూశాడు. వెనక్కి తిరిగి చిన్నగా నవ్వాడు. ఏంటి అలా చూస్తున్నావు? దివ్య ఒక్కసారిగా తేరుకుంది. ఏం ఏం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతుంది. సిద్ధు పిలిచాడు. దివ్య. ఆమె వెనక్కి తిరిగింది. నేను ఇలా బాగున్నానా? ఆ ప్రశ్న విన్న దివ్య కొన్ని క్షణాలు అతన్ని చూస్తూనే ఉంది. తర్వాత మెల్లగా తల ఊపింది. చాలా బాగున్నారు. ఆ మాట విన్న సిద్ధు మనస్ఫూర్తిగా నవ్వాడు. ఆ నవ్వు చూసిన దివ్య మనసులోనే అనుకుంది, ఇన్ని నెలల తర్వాత ఈ నవ్వు మళ్ళీ చూశాను. థ్యాంక్ యూ దేవుడా. ఆ రోజు సిద్ధు ఆఫీస్కి వెళ్లే ముందు బాల్కనీలోకి వెళ్ళాడు. టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది. కొన్ని క్షణాలు దానివైపే చూశాడు. తర్వాత దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దివ్య దూరం నుంచి అది చూసి మళ్ళీ పాత సిద్ధు వచ్చాడేమో అని భయపడింది. కానీ సిద్ధు నెమ్మదిగా ఆ ప్యాకెట్ను చెత్తబుట్టలో పడేశాడు. దివ్య ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. అతను తిరిగి ఆమె వైపు చూసి చిరునవ్వుతో అన్నాడు, ఇవి ఇక అవసరం లేదు. ఆ ఒక్క మాటతో దివ్య గుండె నిండిపోయింది. ఆమె ముఖంలో దాచలేని ఆనందం.